ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం. రెవెన్యూ శాఖలో మనం చూసుకున్నట్లయితే జీపీఓ ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. 16 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి అనేది పూర్తి డీటెయిల్ నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మనం చూసుకున్నది 29వ తేదీన మనకి ఏంటంటే దీనికి సంబంధించి జియో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ఇందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది వాళ్ళ డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే అంటే మనకు కొత్తగా ఉద్యోగం సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందా అంటే 10,000 మనం చూసుకున్నట్లయితే 900 పైన ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. ఆ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, 10,954 ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఈ రోజు మీరు అప్డేట్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విఆర్ఓ వర్క్ చేస్తున్నారో అలానే ఆర్ఏగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ విడుదలలో ఎంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని కూడా ఇక్కడ వాళ్ళు కేదర్ చేస్తే 6,000 పైన ఇక్కడ మనకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారని తెలియజేస్తున్నారు. అయితే ఈ 6,000కి మనకు అర్హతలు ఏమి ఉండాలి మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని డిగ్రీ లేని వాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే 5 ఇయర్స్ అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే విఆర్ఓ గాను అంటే విఆర్ఓ కావచ్చు అలానే విఆర్ఏ వాళ్ళు ఇక్కడ మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలని ఈ జియోలు అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తిగా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇక్కడ చెప్పారు చూడండి, ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే 5 ఇయర్స్ అనేది మనకు విఆర్ఓ చేసిన అలానే విఆర్ఏ చేసిన వాళ్ళు కూడా, ఆ తర్వాత మనం చూసుకుంటే రెగ్యులర్గా మనం చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ అలానే జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇందులో వర్క్ ఏముంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ కావచ్చు, అలానే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 2 పేజెస్ అనేది ఇచ్చారు. ఈ పేజెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అఫ్సల్ వెబ్ పేజ్లు ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి. ఆ తర్వాత ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఈ రోజు న్యూస్ పేపర్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది 1వ తేదీన. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ డీటెయిల్ అనేది 29వ తేదీన మనకి ఇచ్చినటువంటి జియో మీద ఆధారపడి మనకేమిటంటే ఇక్కడ మనకు పరిపాలన ప్రాథమిక కమిషన్ గారు ఇక్కడ మనకు విఆర్ఓ కావచ్చు, మాజీ విఆర్ఓ కావచ్చు, అలానే మనకు విఆర్ఏ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. అయితే దరఖాస్తు పూర్తిగా మనం చూసుకుంటే 16 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అఫ్సల్ వెబ్ పేజ్లు ఇచ్చాను. వెళ్ళేసి మీరు అర్హులైతే మాత్రం అక్కడ అప్లై చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అనేది వాళ్ళు మీకు నెంబర్, అది మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ తర్వాత వాళ్ళు తెలియజేస్తారు ఏం చేయాలనేది కూడా. అలానే మరొక అవకాశం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెళ్ళేసి కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ అఫ్సల్ వెబ్ పేజ్లో కూడా ఇచ్చారని తెలియజేస్తున్నారండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఈ ఉద్యోగాలకి విఆర్ఓ అలానే విఆర్ఏ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ప్రజెంట్. నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు చూసుకుంటే 4,000 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా, వాళ్ళకి అవకాశం ఎవరికి ఇస్తారనేది వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ అనేది చెప్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇదే ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ అండి. నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచేయండి. అలానే ఏ జాబ్స్ మీరు పొందాలి అనుకుంటున్నారు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాలు మీరు పొందాలనుకున్న అభ్యర్థులకి వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఐసిడి ప్రాజెక్టులో వెళ్ళేసి అంగన్వాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. అక్కడ ఇప్పుడు మీకు దరఖాస్తు అనేది ఆహ్వానిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి. అలానే తెలంగాణలో కూడా వస్తాను నేను తెలియజేస్తాను. అయితే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కొన్ని చెప్పాను. ఆ డాక్యుమెంట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. ఆ డాక్యుమెంట్ మీరు రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ 15 డేస్ టైం అనేది ఇస్తారండి. ఆ 15 డేస్లో మీరు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.